ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 11వ వచనం వరకు. ధ్యానపూర్వకంగా వినండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూర్చే వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకుంటూ దానికోసమై కనిపెడతాడు గదా. ప్రభువు రాక సమీపిస్తున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. మీ హృదయములను స్థిరపరచుకొనండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు సణగకండి. ఇడుగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనండి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి విన్నారు. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. శ్రోతలు వింటున్నారా? మనకు సహనము ఓపిక ఎంతో అవసరం. వ్యక్తుల ఎడల మాత్రమే కాదు, పరిస్థితుల విషయంలో సహనము సంయమనము పాటించాలి. ప్రభువు రాకడను మనస్కరించండి. ప్రభువు తీర్పరిగా రాబోతున్నాడు. యేసు రాకడకు యుగ సమాప్తికి సూచనలను గమనించండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనపడుతుందో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. నోవహు దినాలు ఎలా ఉండినవో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉంటుంది. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు వారికేమీ తెలియదు. అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. 1-2 తెస్సలోని పత్రికల్లో ప్రభువు రాకడ సూటిగా తేటగా ప్రకటించాడు పౌలు. తెస్సలోని విశ్వాసులారా, మా నిరీక్షణ ఆనందము అతిశయ కిరీటము ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నామో అలాగే మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. 2 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను, ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచి మీకు తెలిపాము. మరో సందర్భంలో పేతురు అన్నాడు, దేవుని దినపు రాకడ కొరకై కనిపెడుతూ దానిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండండి. తొలకరి వర్షం ఎండి బీటలు వారిన భూమిని తడుపుతుంది, పదును చేస్తుంది. విత్తనాలు వేయడానికి భూమిని సిద్ధం చేస్తుంది. కడవరి వర్షం పంట సమయంలో ప్రోత్సాహకంగా తేలికగా కురుస్తుంది, అందరికీ ఆనందం కలిగిస్తుంది. కర్షకుడు మంచి పంట కోసం ఎదురుచూస్తాడు. అలాగే ప్రభువు రాకడ నిరీక్షణను బట్టి హృదయాలను స్థిరపరచుకోండి. ఒకరి మీద ఒకరు సణగకండి, ఒకరికొకరు తీర్పరులు కాకండి. మనందరికీ న్యాయాధిపతి అయిన ప్రభువు త్వరలో రానై ఉన్నాడు. ఆయన వాకిట నిలిచి ఉన్నాడు. మీ హృదయపు తలుపు తట్టుతున్నాడు. మునుపటి ప్రవక్తలు ప్రభువు నామమున ప్రవచించారు. వారు శ్రమానుభవానికి మనకు ఆదర్శప్రాయులు. వారి సహనశీలం ఎంతో గొప్పది, అనుకరించదగినది. ఆయన అంటే యేసుక్రీస్తు ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. శ్రోతలు, యాకోబు సందేశం ఇప్పుడు విశ్వాసులను ఉద్దేశించింది. సోదరులారా, ప్రభువు వచ్చే వరకు ఓర్పు కలిగి ఉండండి. రైతు తొలకరి వాన కడవరి వాన వచ్చే వరకు విలువైన ఫలసాయం కొరకు ఓర్పుతో ఎదురుచూస్తూ ఉంటాడు.
ప్రభువు రాకడ సమీపంగా ఉంది గనుక మీరు కూడా ఓర్పు కలిగి ఉండండి. మీ మనస్సులను దిటవుపరుచుకోండి. ప్రకృతిలో పనిచేసేవాడు దేవుడు. ఆయనే పంటను కోతకు సిద్ధం చేస్తాడు. అంతవరకు రైతులు ఓపికగా కనిపెడతారు. విశ్వాసులు ఆధ్యాత్మికంగా దేవుని ఏర్పాటు నెరవేరేటంతవరకు ఓపికతో ఉండాలి. ఒకరి మీద ఒకరు తీర్పరులైతే ప్రభువు మీకు తీర్పరిగా రాబోతున్నాడు. క్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు. కొత్త నిబంధన రచయితలు కొన్నిసార్లు ప్రభువు తమ జీవితకాలంలోనే వస్తాడేమో అనే ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఇతరులకు తీర్పు తీర్చడం మన పని కాదు, మనకందరికీ ప్రభువే తీర్పరి. యేసు ప్రభువు ఈసారి వచ్చేది తీర్పు తీర్చడానికే. గత కాలంలో సేవ చేసిన ప్రవక్తలు గొప్ప సహనం చూపారు. వారు ధన్యులు. వారే మన ఆదర్శం. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, హోషయ, ఆమోసు ప్రవక్తల సహనం మనకు మంచి వరవడి. వారి బాధలు వారి సహనాన్ని పాడు చేయలేదు, పైగా వృద్ధి చేశాయి. దేవుడు జాలి కనికరము గలవాడు. మనము భరించగలిగిన దానికంటే ఎక్కువ భారాన్ని దేవుడు మనపై పెట్టడు. మన బాధలన్నిటినీ ఆయన మేలు కోసమే సమకూడి జరిగేటట్లు చేస్తాడు. క్రైస్తవ విశ్వాసులకు సహనశీలం ఎందుకు అవసరం? దీనికి సృష్టిలో నుండి ఒక ఉదాహరణ. వ్యవసాయదారుణ్ణి చూడండి. పంట కోసం ఆశాభావంతో ఎదురుచూస్తాడు. అతని సహనం ఎంతైనా ప్రశంసాపాత్రమైనది. యేసు రెండో రాకడ కోసమై మనము నిరీక్షణతో సహనంతో ఎదురుచూడాలి. అలాగే ప్రవక్తలు నిరీక్షణతో ప్రవచించారు. వాటి నెరవేర్పు విషయంలో వారెంతో సహనశీలం కనపరిచారు. ఇక యోబు సహనం. యోబు మొదటి స్థితి కంటే శోధనలను జయించిన తరువాతి స్థితి ఎంతో గొప్పది, ఎంతో ధన్యమైనది. ప్రభువు రాకడ నిరీక్షణ మనకు ఎంతో సహనం కలిగిస్తుంది. యేసు రాకడ అంటే చాలామందికి తీర్పే జ్ఞాపకం వస్తుంది. విశ్వాసులకైతే యేసు రెండో రాకడ గొప్ప ఆదరణ. ప్రభువు ఏమన్నాడు? ఈ సంగతులు జరుగుతున్నప్పుడు కన్నులు పైకెత్తి చూడండి, మీ విమోచన అతి సమీపంగా ఉందని గుర్తించి ఆనందించండి. యేసు రాకడ భావనకు నీ స్పందన ఎలా ఉంది ప్రియశ్రోత? యేసు రాకడను బట్టి మనం శ్రమలను కూడా సంతోషంగా భరించగలం. దీర్ఘశాంతం ఆత్మ ఫలాలలో ఒకటి. ధనికులు కొందరు యూద క్రైస్తవ విశ్వాసులను ఎంతగానో బాధపెట్టారు. నీతిమంతులు తమ ప్రభువులాగే హింసలు పొందుతున్నా ఎదురాడరు. సాత్వికం, దీనమనస్సు వీరు ప్రభువు వద్ద నేర్చుకున్నారు. యేసు రాకడ విశ్వాసులకు శాశ్వత విముక్తి. దేవుని యందు కనిపెట్టాలి, తొందరపడకూడదు. దేవుని పరిశుద్ధతలో సహనం ఇమిడి ఉన్నది. మన సహనంలో దేవుని చిత్తం జయిస్తుంది. యుగ సమాప్తి యందు యేసు రాకడ మనకున్న శుభప్రద నిరీక్షణ. లోకంలోని దౌర్జన్యానికి, అన్యాయానికి అది ముగింపు. రాకడ నిరీక్షణ యందే మన హృదయాలు స్థిరమవుతాయి. రైతు తొలకరి వాన కోసం ఎంతగా కనిపెడతాడో చూడండి. వాన రాగానే పొలంలో విత్తనాలు వేస్తాడు. పంట కోతకు ముందు కడవరి వర్షం మంచి వెన్నులను రూపొందిస్తుంది. సహనానికి రైతు గొప్ప బహుమానం పొందుతాడు. ఆ బహుమానమే గొప్ప పంట. రైతు సహనం నిరీక్షణాత్మకమైనది. అలాగే ఆధ్యాత్మికంగా మన సహనం యేసు రాకడలో గొప్ప బహుమానానికి అర్హమవుతుంది. మన శ్రమలు నీతి ఫలాలను పండిస్తాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? మనం నివసిస్తున్న ఈ లోకం ఎలాంటిది? ఇది పాపభూయిష్టమైన చెడ్డ లోకం. ఈ లోకం రాను రాను చెడిపోతుంది గాని బాగుపడదు. అయితే యేసు ప్రభువు వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. బీదలు, అణగద్రొక్కబడిన వారు, ధనికుల దౌర్జన్యానికి గురి అయిన వారు విడుదల పొందుతారు. ప్రవక్తలందరూ ఇదే నిరీక్షణను ప్రకటించారు, ప్రబోధించారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, ఆయన నీతిని బట్టి
బీదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేస్తాడు. బీదలు దీనులు ఆయన రాజ్యంలో న్యాయం యథార్థత అనుభవిస్తారు. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉందాము. యేసు రాకడే సమస్త సమస్యలకు పరిష్కారం. ప్రవక్తలు ఇదే మాట అన్నారు. కొండమీది ప్రసంగంలో యేసు ప్రభు అదే వాస్తవాన్ని ప్రబోధించాడు. కొండమీది ప్రసంగం దేవుని రాజ్య ప్రణాళిక, అది దేవుని రాజ్య నీతి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 24వ వచనం వరకు పరిశీలించండి. భూమి మీద మీకోసం ధనం సమకూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. పరలోకంలో ధనం సమకూర్చుకోండి. నీ ధనమెక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. ఎవడూ 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకణ్ణి ద్వేషించి ఒకణ్ణి ప్రేమిస్తాడు, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకణ్ణి తృణీకరిస్తాడు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. వ్యవసాయకుడు అనగా రైతు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడే వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని ఉంటాడు. దానికోసమే కనిపెట్టుకొని ఉంటాడు గదా. కర్షకుడు విత్తనాలు చల్లుతాడు. విత్తనం వెయ్యగానే పంట రాదు. ఓపికతో కనిపెట్టాలి. పంట వస్తుంది అనే నిరీక్షణ అతనికుంది. మనం సువార్త ప్రకటిస్తున్నామంటే విత్తనాలు వేస్తున్నాము. యుగ సమాప్తిలో పంట కోత. లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అన్నాడు, కోత విస్తారముగా ఉన్నది, గాని పనివారు కొద్దిమందే. కాబట్టి కోత యజమానుణ్ణి తన కోతకు పనివారిని పంప వేడుకొనండి. యేసు ప్రభు ఈ మాట అన్నప్పుడు అది ఆ యుగానికి సమాప్తి సమయం. ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళమన్నాడు. గాని ఇప్పుడు ఈ యుగ సమాప్తి కాబోతోంది. ఇప్పుడు సమస్త ప్రజలకు సువార్త ప్రకటించాలి. ఈ యుగ సమాప్తి కోత సమయం. ప్రభువు ధర్మశాస్త్ర యుగం ముగించాడు. అప్పుడు కృపాయుగం ఆరంభమైంది. ఇప్పుడు కృపాయుగం ముగింపునకు రాబోతోంది. అది కోతకాలం. మనమిప్పుడు విత్తనాలు వేస్తున్నాము. ప్రతి యుగాంతంలో తీర్పు ఉంది. ప్రస్తుత యుగం ముగింపులో తీర్పు రాబోతోంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం. యేసు ప్రభువు దేవదూతలను పంపి పంటను పోగు చేయిస్తాడు. విశ్వాసులు పంట కొయ్యరు, విత్తనాలు వేస్తారు. యేసు ప్రభువు గోధుమలను గురుగులను వేరుపరుస్తాడు. అయితే మనమిప్పుడు సువార్త ప్రకటిస్తున్నామంటే విత్తనాలు వేస్తున్నాము, విత్తుతున్నాము. యేసు ప్రభువుకు మనం జతపనివారము. విరివిగా విత్తనాలు వేస్తాము. ఈ రోజున మన పని విత్తనాలు వేయడం. దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం, విత్తుతున్నాము. అంతకంటే గొప్ప పని మరేమున్నది? విత్తనాలు నాటుతున్నాము. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడతాయి. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, విత్తనాలు బాగా వెయ్యండి. గురుగులకు జాగా లేకుండా విత్తనాలు చల్లండి. ప్రభువు రాకడ వెలుగులో జీవించండి, సేవించండి. ప్రభువు తీరా వచ్చేటప్పటికి నీవు ఎవరికైనా తీర్పు తీరుస్తూ సణుగుతూ గుణుగుతూ ఉంటావేమో. నీవా తీర్పరివి లేక ప్రభువా? ఆయన వచ్చేస్తాడు, జాగ్రత్త. ఆయన తీర్పునకు నీవు గురి కాకుండా అప్రమత్తంగా ఉండు. ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆయన వచ్చేలోపుగా నీవు సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడతో అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. విశ్వాసులు ఈ వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విషయంలో మునుపటి ప్రవక్తలు మనకు మార్గదర్శకులు, ఆదర్శప్రాయులు. వారే మనకు మాదిరి. వారెన్నో శ్రమలు, హింసలు అనుభవించిన సహనశీలురు. యోబు సహనాన్ని ఒక్కసారి ఆలోచించండి. మీరు యోబు గ్రంథమంతా విన్నారు గదా. యోబు తన కష్టాలలో, కడగండ్లలో నేర్చుకున్న పాఠం సహనం. అతడు నీలాంటి నాలాంటి మనిషే. అతనికి స్వతహాగా సహనం లేదు, దేవుడు నేర్పాడు. శ్రమల బడిలో సహనం నేర్చుకున్నాడు. యోబే కాదు, మనం కూడా ప్రభువు జాలి కనికరము గలవాడని నేర్చుకున్నాము.
దేవునికి స్తోత్రం. యోబుకు ఆయన చూపిన జాలి కనికరం ఎంతో గొప్పవి. ప్రియ శ్రోతలు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9-11 వరకు క్రైస్తవ సహోదరత్వంలో ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన వైఖరులను గురించి యాకోబు మాట్లాడాడు. సహోదరులారా, సణగకండి, సహించండి. శ్రమానుభవం అప్పటి ప్రవక్తల దగ్గర నేర్చుకోండి. వారు ప్రభువు నామమున బోధించిన దైవజనులు. వారి మాదిరిని అనుసరించండి. విశ్వాసులైన మీరు ఒకరి మీద ఒకరు సణుక్కుంటున్నారా? మీ కుటుంబ వాతావరణం ఎలా ఉంది? భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధం వృద్ధి అవుతోందా? మీ పిల్లలను మీరెలా పెంచుతున్నారు? తల్లిదండ్రులైన మీ యందు మీ పిల్లలకు నమ్మకం ఉందా? వారు విధేయులై మిమ్ములను ప్రేమిస్తున్నారా? పరస్పర సహనం, ఓర్పు లేనిదే కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైపోయే ప్రమాదం పొంచి ఉన్నది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య సులభంగా అపోహలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కూడా పరస్పరం కలహించుకుంటూ తల్లిదండ్రులకు తలనొప్పి తెచ్చిపెడతారు. మన క్రైస్తవ సౌశీల్యానికి కుటుంబమే పరిశోధన శిబిరం. కుటుంబ జీవితంలో చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానలై పెను తుఫానులైపోతాయి. కనిపెట్టి చూడండి. ఏమీ లేదు. హృదయంలో దేవుని కృప నిండుగా ఉంటే పరిష్కారం సునాయాసమవుతుంది. గృహసీమలో అందరూ సహృదయంతో మెలగాలి. 101వ కీర్తన 2వ వచనంలో దావీదన్నాడు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను. వృత్తి వ్యాపారాల్లో, జీవన వ్యవహారాలలో సంయమనం పాటించాలి. అబ్రహాము, లోతు ఎలా సమస్యను పరిష్కరించారు? ఈ విషయంలో అబ్రాహాము మనకు మంచి మాదిరి. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం అబ్రాము అన్నాడు, ఇదిగో లోతు, మనము బంధువులము. నాకు నీకు, నా పనివారికి నీ పనివారికి కలహం ఉండకూడదు. నీవు వేరుగా ఉండాలి. నీవు ఎడమ తట్టుకు వెడితే నేను కుడి తట్టుకు వెడతా, నీవు కుడి తట్టుకు వెడితే నేను ఎడమ తట్టుకే వెడతా. ఆ విధంగా వారు వేరుపడ్డారు. మరి సంఘాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకరి పట్ల ఒకరికి పరస్పర సదవగాహన, సహనము లేకపోతే సహోదరుల మధ్య అపోహలు మొదలవుతాయి. వ్యక్తిత్వాల మధ్య సంఘర్షణ తారాస్థాయికి లేస్తుంది. సంఘ క్షేమాభివృద్ధికి ఓపిక, సహనం ఎంతో దోహదపడుతుంది. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండునట్లు ఒకరి మీద ఒకడు సణగవద్దు. సహోదరత్వానికి అభ్యంతరం కలిగించి పాపం చేయకండి. యేసు మనందరికీ తీర్పరి. ఆయన వాకిటనే నిలిచి ఉన్నాడు. మనమంతా ప్రభువు న్యాయపీఠం ముందు లెక్క అప్పగించవలసి ఉంది. ప్రభువు మన చర్యలను, మన ఉద్దేశ్యాలను గమనిస్తున్నాడు. సహోదరులారా, పాత నిబంధన భక్తుల మాదిరిని ఒక్కసారి తలపోయండి. సహించిన వారు ధన్యులు. ఇశ్రాయేలు జాతికి ప్రవక్తలు ఎనలేని సేవ చేశారు. ప్రవక్తల ద్వారా దేవుని ఆత్మ మాట్లాడాడు. ప్రవక్త మాటలను రాజశాసనాలు కూడా శిరసావహించాయి. అయినా ప్రవక్తలు ఎన్నెన్నో శ్రమలనుభవించారు, హింసలకు గురి అయ్యారు. కొత్త నిబంధన సంఘానికి ప్రవక్తల మాదిరి గొప్ప ప్రోత్సాహకం. వారు నమ్మకంగా ప్రభువు నామమున బోధించారు. మోషే, ఏలియా, మికాయా, యెషయా, ఇర్మియా, దానియేలు మొదలైన వారు మచ్చు తునకల్లాంటి ప్రవక్తలు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 52వ వచనంలో స్తెఫను తన హతసాక్ష్య ప్రసంగంలో ఏమన్నాడు? ఇశ్రాయేలీయులారా, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా వదిలారు చెప్పండి. అలాగే ఈ రోజున కూడా విశ్వాసులకు శ్రమలు తప్పవు. అలనాటి ప్రవక్తల సాత్వికం ఈ రోజున మనకు అవశ్యం అనుకరణయోగ్యమైనది. యోబు శ్రమలు ఒకటా రెండా?
శ్రమల వెంబడి శ్రమలు. అతని ఆస్తి, కుటుంబం, ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతులు అన్నీ పోయాయి. అతని స్నేహితుల సూటిపోటి మాటలు, భార్య ఈసడింపు అన్నీ ఓర్చుకున్నాడు. ఓర్పు నేర్చుకున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక.